మనం ఇదే చెప్పుకుంటున్నాం. రకరకాల రోజులు అని చెప్పేసి అవన్నీ మార్చడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక్క ఎప్పుడూ ఒక తలంపు ఉండాలన్నమాట. ఒకే ఒక భగవంతుడు మనకి ఇష్టదైవంగా ఉండాలి. ఎప్పుడు ఆయన గురించి ఆలోచించడము, ఆ స్తోత్రాలే, ఆ నామమే అంత ఆయన గురించే వెళ్తూ ఉండాలి. అప్పుడే మనం తరించగలుగుతాం. తప్పితే ఇంతమంది ఉన్నారు కదా అని ముక్కోటి దేవతలు ఉన్నారు, ముక్కోటి మంది గురించి మనం ఏదేదో ఆలోచించేస్తూ ఉంటే తరించలేమన్నమాట. సో అలాగ ఏకాంకిత భక్తి ఉండాలంట. అయితే ఒకరోజంట ఎవరో వచ్చి హనుమంతుడిని అడిగారంట, ఈరోజు తిదివారాలు నక్షత్రం ఏమున్నాయో ఏంటో కొంచెం చెప్పు నాకు అని. అంటే హనుమంతుడు ఏమన్నారంట, ఇలాంటివన్నీ నేను పట్టించుకోను, నేను ఓన్లీ పట్టించుకునేది ఎవరిని అంటే రాముడిని. అలాగే నాకు ఈ తిది వారము ఇవన్నీ ఎలా తెలుసు అంటే రామతిథి, రామవారము, రామ నక్షత్రం, రామయోగం, రామకరణం ఇలాగే అనుకుంటాను. సో ప్రతిదీ నాకు రాముడే తప్పితే వేరే తిది వారాలతో నాకు సంబంధం లేదని చెప్తారంట. అలా ఉంది. ఆ తర్వాత ఒకసారంట ఉద్ధవుడు అంటే చాలా జ్ఞానంతో ఉన్న ఆయన అనమాట. ఆయన భక్తి జ్ఞానంతో కూడింది. అందుకే ఆయన ఏమనుకుంటారు, ఒకసారి గోపికలకి, యశోదామ్మకి ఏదో కృష్ణుడు లేడని వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారేమో, వాళ్ళకి జ్ఞానాన్ని తెలియచేద్దాము వెళ్ళి, అబ్బే కృష్ణుడు అక్కడ ఉన్నారని మీరు అలా బాధపడాల్సిన అవసరం లేదు, ఆత్మస్వరూపంలో ఉన్నారు పరమాత్మ, అంతటా ఉన్నారు అని ఏదో చెప్దామని ఈయన చాలా ప్రిపేర్ అయ్యి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ గోపికల్ని, యశోద అమ్మవారిని చూసేసరికి ఇతనికి అర్థమవుతుంది. ఇతనికి అప్పటికి కొంచెం అహంకారం ఉంటుందన్నమాట. అది అహంకారం భంగం అవుతుంది. అలానే ఒకసారి అంట ఈయన యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, మీరు ఏదో కృష్ణుడిని ఏదో మా అబ్బాయి అనుకుంటున్నారు, సామాన్య మానవుడు పిల్లోడు అనుకుంటున్నారు, కానీ కాదమ్మా, ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, ఎవరైనా భక్తుని ఏం కోరితే అది ఇచ్చేసే చింతామణి అని. అనగానే యశోదమ్మ అంటుందంట, ఒరే నాయన, మీ చింతామణి ఏదో నాకు తెలీదు, కానీ మా గోపాల్ ఎలా ఉన్నాడో చెప్పవయ్యా అందట. అంటే ఆయన అంత పరమాత్మ, నువ్వేం కోరుకున్నా దొరుకుతుందంటే ఈమెకేమీ కోరికలు అవసరం లేదు, స్వామివారి నుంచి ఏం కావాలో అవి అవసరం లేదు. ఆయన ఎలా ఉన్నారు, మన బిడ్డ ఎలా ఉన్నారు కోరుకుంటాం కదా. ఒక అమ్మ, సామాన్యమైన అమ్మకి ఏముంటుంది, బిడ్డ ఎలా ఉన్నారు, వాళ్ళు తిన్నారా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఇది ఇంపార్టెంట్ తప్పితే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత సంపాదన మనకి ఇస్తారు అనేదంతా సంబంధం ఉండదు. అలాగొక సామాన్యురాలిలాగానే యశోదమ్మ, కన్నయ్య అంత పెద్ద భగవంతుడు అని చెప్పినా సరే అది నాకు సంబంధం లేదయ్యా, మా బిడ్డలా ఉన్నాడు అది చెప్పు అని అన్నారంట. అంటే కేవలం వాళ్ళ ప్రేమ ఆ రూపంలో ఉంటుంది, ఒకే ఒక్క ఏకాగ్రత ఉంటుంది అనమాట. ఎలా అంటే ప్రేమ, అంతే. కృష్ణుడు ఎలా ఉండంటే ఆయన బాగుండాలి, అంతే. నిన్న కూడా ఒకటి చెప్పుకున్నాం కదా, పార్థుళ్ళు ఇమ్మంటే ఎవ్వరు